హాయ్ అండి. వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. ఈరోజు నేను వేడి వేడిగా పప్పుచారు చేస్తున్నాననమాట. సో, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అనంటే, మనం ఎన్ని వెజిటబుల్స్ కర్రీస్ తిన్నా, ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ తిన్నా కానీ సో, పప్పుచారు అనేది ఒక ఎమోషన్ లాగా అనిపిస్తుంది. సో, ఫస్ట్ ముద్ద వేడి వేడి పప్పుచారు వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరుంటుంది కదా! సేమ్ సిచ్యుయేషన్ నాకు గూడా అనమాట. చాలా రోజుల నుంచి నాన్ వెజ్ రెగ్యులర్‌గా అయ్యింది. సో, విలేజ్‌కి, ఫంక్షన్స్‌కి అక్కడిక్కడ వెళ్ళడం వల్ల వెంటనే పప్పుచారు చేసుకొని తినాలి అనేసి బాగా తాలింపు వేసి, అందులో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసి తాలింపు వేస్తే ఆ స్మెల్ అదిరిపోతుంది కదా! సో, ఆ తాలింపుని పప్పుచారులో కలిపేసి ఈ వేడి వేడి పప్పుచారుని రైస్‌లో కలుపుకొని, ఆమ్లెట్ ఏసుకొని, లేకపోతే పాపడాలేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. సో, ఇంకా లేట్ ఎందుకు, మీకు కూడా పప్పుచారు చేసుకోవాలనిపిస్తే వెంటనే చేసేసుకొని తినేసేయండి. నేనైతే ఇంకా తినేస్తున్నాను. బాయ్ బాయ్.